నమస్తే అండి, వెల్కమ్ టు బీఆర్కే. నా పేరు శోభారాణి కేత. ఈరోజు కూడా ఒక మంచి టిప్తో మీ ముందుకు వచ్చానండి. అది ఏంటి అంటే గ్రే హెయిర్ కంట్రోల్ కోసం మనం ఎటువంటి హోమ్ మేడ్ ప్యాక్స్ వేసుకోవచ్చో నేను చెప్పబోతున్నాను అనమాట. ఇది కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అందరూ, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు గ్రే హెయిర్ వచ్చిందంటే కొంచెం ఇబ్బంది పడుతున్నారు. పెద్దవాళ్ళ సంగతి ఎలా ఉన్నా సరే, స్కూల్ గోయింగ్లో స్టేజ్లో ఉన్న పిల్లల నుంచి కాలేజ్కి వెళ్ళే అమ్మాయిల వరకు కొంతమంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో అటువంటి వాళ్ళు చాలా ఈజీగా వేసుకునే హోమ్ మేడ్ ప్యాక్స్ అనేది చెప్పబోతున్నాను అనమాట. ఇది పిల్లలకే కాదు, పెద్దవాళ్ళకు కూడా పనికొస్తుంది. కాకపోతే వెంటనే బ్లాక్ అయితే రాదు, కానీ లాంగ్ రన్లో మాత్రం బ్లాక్ కలర్ వస్తుంది అనమాట. ఓకేనా? సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే, మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే మనకి బీట్రూట్ అనమాట. సో ఈ బీట్రూట్ని ఏం చేస్తామంటే మనం నీట్గా స్కిన్ అంతా రిమూవ్ చేసేసి, మనకి బీట్రూట్ జ్యూస్ కావాలి. ఇందులో మనకి వాళ్ళ హెయిర్ ఎంత ఉందో దానికి సరిపడినంత జ్యూస్ కావాలన్నమాట. ఇందులో నేను శాంపుల్ కొద్దీ 2 టేబుల్ స్పూన్ ఆఫ్ మనకి బీట్రూట్ జ్యూస్తో నేను చూపిస్తాను మీకు. అలానే మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే ఇన్స్టెంట్ కాఫీ పౌడర్. సో ఈ రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఈ ప్యాక్ అనమాట. ఆర్డినరీ కాఫీ పౌడర్ కాదు, కంపల్సరిగా ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ మాత్రమే యూజ్ చేయాలి ఇక్కడ. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే మనకి పెరుగు. సో పెరుగు వర్కింగ్ ఏంటి అంటే, ఎప్పుడైనా సరే స్కిన్ అయినా సరే హెయిర్ అయినా సరే స్కిన్ని మాయిశ్చర్ చేస్తుంది, అలానే హెయిర్ని కూడా మాయిశ్చరైజింగ్గా ఉంచుతుంది, డ్రైనెస్ అవ్వకుండా మాయిశ్చర్ చేస్తుంది పెరుగు. అలానే ఫోర్త్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే గోరింటాకు పొడి. సో గోరింటాకు అంటే మనం జనరల్లీ హెన్నా పెట్టుకుంటాం కదా, సో అదేవిధంగా గోరింటాకు పొడి తీసుకుంటాం ఇక్కడ. సో ఇది కూడా ఎంత తీసుకుంటామంటే వాళ్ళ హెయిర్కి సరిపడినంత తీసుకుంటాం. ఓకే, ఇప్పుడు ప్రొసీజర్ ఏ విధంగానూ ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాము. సో మెయిన్ ఇంగ్రీడియంట్ మనం బీట్రూట్ అనుకున్నాం కాబట్టి బీట్రూట్ జ్యూస్ కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తామంటే బీట్రూట్ని కట్ చేసి స్కిన్ అంతా రిమూవ్ చేసి మనకి జ్యూస్ అనేది ప్రిపేర్ చేసుకుంటాం. సో బీట్రూట్ పైన ఉన్న స్కిన్ అంతా మనం రిమూవ్ చేసేద్దాం ఇలా. ఎందుకంటే నీట్గా రిమూవ్ చేయకపోతే పైన కొంచెం డస్ట్ ఉంటుంది కాబట్టి ఈ డస్ట్ మళ్ళీ మన ప్యాక్లోకి వచ్చేస్తుంది. సో అందుకనే ఫస్ట్ మనం బీట్రూట్ని క్లీన్ చేసుకున్న తర్వాత స్కిన్ని రిమూవ్ చేస్తున్నాం. సో ఈ విధంగా మనం చేసుకుంటాం. చిన్న చిన్న మిక్సీ జార్లు ఉన్నా సరే మిక్సీ మనం పేస్ట్ చేసేసుకోవచ్చు. పేస్ట్ చేసుకుని అందులోంచి కూడా జ్యూస్ తీసుకోవచ్చు. సో ఇక్కడ మనకి 2 టేబుల్ స్పూన్ కాబట్టి ఈ విధంగా నేను తీసేసుకుంటున్నాను. క్యారెట్ ఎలా తురుముకుంటామో అదే విధంగా తురుముతున్నాను. బీట్రూట్ కలర్ కూడా మన హెయిర్కి చాలా బాగుంటుందండి. చూడ్డానికి లుక్ లైక్ బ్లాక్లా కనిపిస్తుంది కదా, రిపీటెడ్గా మనం అప్లై చేసుకోవడం వల్ల. మనం చూస్తున్నారా బీట్రూట్ కలర్ ఎలా అనిపిస్తుంది, మనకి మెరూన్ రెడ్లో వస్తుంది కదా. ఇది మన హెయిర్లో చక్కగా మిక్స్ అయిపోతుంది అన్నమాట, కలిసిపోతుంది. సో దీన్ని మనం ఫిల్టర్ చేసుకోవాలి కదా. ఇప్పుడు వడకట్టుకున్నాం అనుకోండి, మనకు ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ మనకి జ్యూస్ కావాలి కాబట్టి వడకట్టుకుంటున్నాం. చూస్తున్నారా ఎలా కనిపిస్తుందో. ఇదే మనకి మంచి బ్రౌనిష్ రెడ్లో వచ్చేసింది కదా, ఇంచుమించు లుక్ లైక్ బ్లాక్లా కనిపిస్తుంది. సో బీట్రూట్ జ్యూస్ ఎక్కువ తీసుకుంటే అంటే హెయిర్ బట్టి తీసుకోండి. నేను జస్ట్ ఫర్ శాంపిల్ మాత్రమే ఏ విధంగా మిక్స్ చేసుకోవచ్చు అనే శాంపిల్ మాత్రమే నేను చెప్తున్నాను. ఓకే, బీట్రూట్ జ్యూస్ అయితే మనకి ప్రిపేర్ అయిపోయింది. పెరుగు కూడా మనకి 1 టేబుల్ స్పూన్ ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. జస్ట్ ఫర్ శాంపిల్ కాబట్టి చూపిస్తున్నాను అది. ఓకే, ఇలా చాలామంది ఏంటంటే హెన్నా పెట్టుకున్న వెంటనే హెయిర్ అనేది బాగా డ్రై అయిపోతుంది మేడం అంటారు కదా. కంపల్సరిగా పెరుగు యూస్ చేస్తే మాత్రం డ్రై అవ్వకుండా ఉంటుంది. సో ఇలా వచ్చింది. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే ఇన్స్టెంట్ కాఫీ పౌడర్. ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ అనేది మనకి ఇందులో ఎక్కువ యూజ్ చేయాలన్నమాట. 1 టేబుల్ స్పూన్ కంప్లీట్గా వేసేసుకోవాలి ఇందులో. అప్పుడే మనకి బ్రౌనిష్ కలర్ వస్తుందన్నమాట. చాలా అంటే ఇంచుమించు బ్లాక్లా కనిపిస్తుంది. ఇందులో ఎక్కువ యూజ్ చేస్తాం. కంప్లీట్ 1 టేబుల్ స్పూన్ వేసేసుకుంటాం అన్నమాట.
సో చూస్తున్నారా ఇలా. నెక్స్ట్ ఇంకొక ఇంగ్రీడియంట్ ఏంటి అంటే గోరింటాకు పొడి కదా. సో ఇందులో మనం గోరింటాకు పొడిని ఇందులో యాడ్ చేస్తున్నాము. ఇది ఓన్లీ ఫర్ శాంపిల్ కాబట్టి కొద్ది క్వాంటిటీ మిక్స్ చేసి చూపిస్తున్నాను మీకు. సో సరిపడినంత కాబట్టి ఇక్కడ మీకు 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గోరింటాకు పొడిని యాడ్ చేశాను. చూస్తున్నారు ఈ విధంగా. సో మనకి హెయిర్ ప్యాక్ అయితే మంచిగా రెడీ అయిపోయిందండి ఇప్పుడు. సో ఎవ్రీ టైం నేను ఏం చెప్తానంటే ఇలాంటి ప్యాక్స్, హెయిర్కి సంబంధించిన ప్యాక్స్ మాత్రం ఎప్పుడైనా సరే ఇలా గ్లాస్ బౌల్లో కాకుండా ముందు రోజు నైట్ మనకి ఇనప కళాయిలో మనం మిక్స్ చేసుకున్నట్టయితే మనకి రిజల్ట్ అనేది చాలా ఎక్కువ వస్తుందన్నమాట. గ్లాస్ బౌల్లో వద్దు, మనకు అప్పటికప్పుడు మీకు చూపించడం కోసం అనేది ఈ విధంగా ప్రిపేర్ చేశాను. కానీ మీరు ముందు రోజు నైట్ ఇనప కళాయిలో మిక్స్ చేసుకోండి. సో మార్నింగ్ వచ్చేసరికి మీకు బ్లాకిష్ కలర్ పేస్ట్ తయారవుతుంది. ఇది బ్రౌనిష్ కలర్లో అయితే ఉండదు, మీకు బ్లాక్గా ప్రిపేర్ అవుతుందన్నమాట, బ్లాకిష్ కలర్ పేస్ట్. సో పేస్ట్ క్వాంటిటీ కూడా మీకు ఇంక్రీజ్ అవుతుంది. అప్పుడు ఇంత క్వాంటిటీ మనం మిక్స్ చేస్తే మార్నింగ్కి వచ్చేసరికి కొంచెం క్వాంటిటీ పెరుగుతుంది అన్నమాట. సో మార్నింగ్ వచ్చేసరికి మనకి బ్లాకిష్ కలర్ పేస్ట్ అనేది ప్రిపేర్ అవుతుంది. సో క్వాంటిటీ కూడా మనకి ఇంక్రీజ్ అవుతుందన్నమాట. సో ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న మాస్క్ని మనం ఎవ్రీ టైం నేను ఏం చెప్తానంటే ఎస్పెషల్లీ ఫర్ గ్రే హెయిర్ కాబట్టి మనకి ఎక్కడ తలలో జిడ్డు ఉండకూడదు, అంటే స్వెట్ గ్లాండ్స్ ఉండొచ్చు, లేదంటే మనకి ఆయిల్ ఉండొచ్చు. ఇవన్నీ లేకుండా నీట్గా షాంపూ వాష్ చేసుకున్న తర్వాతనే మనం ప్రిపేర్ చేసుకున్న ప్యాక్ని అప్లై చేసుకుని సర్టెన్ టైం ఇవ్వాలి కదా. ఇక్కడ మనం ఇచ్చిన టైం ఎంతంటే 45 మినిట్స్. 45 మినిట్స్ వరకు అలానే ఉంచేసి తర్వాత మాత్రం చల్ల నీళ్ళతో క్లీన్ చేసుకుని దాని నెక్స్ట్ డే షాంపూ వాష్ చేసుకుంటే మంచి ఫలితం ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మనం ఏంటంటే అట్లీస్ట్ వీక్లీ వన్స్ కానీ 15 డేస్కి వన్స్ కానీ ఈ ప్యాక్ కానీ ట్రై చేసినట్లయితే గ్రే హెయిర్కి మనం చెక్ పెట్టచ్చండి. ఇది ఎలా ఉంటుందంటే ఇప్పుడు జనరల్గా కాలేజ్ అమ్మాయిలు స్ట్రీక్స్ వేయించుకుంటూ ఉంటారు కదా. స్ట్రీక్స్ అంటే మనకి బార్గండీ కలర్, ఇంచుమించు లుక్ లైక్ మనకి బీట్రూట్ కలర్లో ఉంటాయి అన్నమాట. సో అందుకనే స్ట్రీక్స్లా కనిపిస్తాయి. పిల్లలకి అక్కడక్కడ వైట్ హెయిర్ అంటే గ్రే హెయిర్ ఉన్నా సరే ఇటువంటి ప్యాక్ కానీ అప్లై చేస్తే, స్ట్రీక్స్ అప్లై చేసుకుంటే మనకి ఎంత స్టైలిష్గా ఉంటుందో ఈ ప్యాక్ అప్లై చేసుకుంటే అంత స్టైలిష్గానే ఉంటుంది. కాబట్టి కాలేజ్ అమ్మాయిలు అవ్వచ్చు, ఎంప్లాయీస్ అవ్వచ్చు, చాలా హ్యాపీగా ఈ ప్యాక్ మీరు ట్రై చేసుకోవచ్చు అన్నమాట, చాలా హ్యాపీగా. సో అట్లీస్ట్ మనకి వీక్లీ వన్స్ కానీ 15 డేస్ వన్స్ కానీ అని చెప్పుకున్నాం కదా. ఈ విధంగా చేసినట్లయితే 2-3 మంత్స్లో మీ హెయిర్ అనేది చాలా చక్కగా ఉంటుంది. రిపీటెడ్ ప్రాసెస్లో మీకు ఈ మెరూన్ కాస్త ఏమవుతుందంటే లుక్ లైక్ బ్లాక్లా కనిపిస్తుంది, అంటే బ్లాక్లో కలిసిపోతుంది అన్నమాట. మనకి సపరేట్ కలర్ కాకుండా బ్లాక్లో కలిసిపోతుంది. బ్లాక్లో కలిసిపోతుందంటే గ్రే హెయిర్ చెక్ పెట్టినట్టే కదా మనం. అందుకే ఎవరైనా సరే లేడీస్ అయినా జెంట్స్ అయినా ఈ ప్యాక్ని చాలా హ్యాపీగా ఈజీగా ట్రై చేసుకోవచ్చు అన్నమాట. ఎంతసేపు నేను ఎవ్రీ టైం ఏం చెప్తూ ఉంటాను, నేను గ్రే హెయిర్ కంట్రోల్ చేసుకోవాలి అంటే ఎక్స్టర్నల్ ప్యాక్తో పాటు ఇంటేక్ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్తూ ఉంటాను కదా. సో ఇంటేక్ అనేసరికి కరివేపాకు అండి. కరివేపాకు అనేది గ్రే హెయిర్లో మనకి చాలా చాలా ఉపయోగపడే టిప్ మాట. కరివేపాకుని మనం తక్కువ అంచనా వేసి పక్కన పెడుతూ ఉంటాం, కానీ కరివేపాకుని ఆల్మోస్ట్ చట్నీస్లో వేసేస్తే ఖచ్చితంగా మన లోపలికి వెళ్ళిపోతుంది ఇంటేక్గా. పిల్లలేంటి పెద్దలేంటి మనం కరివేపాకుని పెద్దగా తినడానికి ఇష్టపడం, కానీ చట్నీస్లో యాడ్ చేసి చూడండి. మనం టిఫిన్ చేస్తూ ఉంటాం కదా మార్నింగ్, ఆ చట్నీస్లో యాడ్ చేసి చూడండి, లేదంటే కరివేపాకు చట్నీ చేసుకోండి. చట్నీస్ రూపంలో అయితే టేస్ట్ కొద్దీ ఎవరైనా తినేస్తారు, తాలింపుల్లో అయితే పక్కన పెడతారు, జనరల్గా తెలిసిందే కదా. అందుకనే కంపల్సరీగా చట్నీస్లో కరివేపాకుని యాడ్ చేసుకోండి. చాలామంది కరివేపాకుని ఎండిపోయిందని పాడేస్తూ ఉంటారు, అది కూడా పాడేయకండి. ఎండిన కరివేపాకు కూడా మనకి ఈ బ్యూటీ టిప్లో ఎస్పెషల్లీ గ్రే హెయిర్కి మాత్రం చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. ఎండిన కరివేపాకు కూడా మనం బాగా డీప్ ఫ్రై చేసుకుని బ్లాకిష్ కలర్ పౌడర్ చేసుకుని కూడా పక్కన పెట్టుకోవచ్చు. అది కూడా మనకి గ్రే హెయిర్ కంట్రోల్ ప్యాక్ అవుతుంది. సో అందుకనే కరివేపాకు పచ్చిదైనా సరే ఎండిదైనా సరే ఏదైనా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని అసలు వేస్ట్ చేయకండి. సో వేస్ట్ చేయకుండా మనకి ఇంటేక్ లోపలికి వెళ్ళాలి అంటే కర్రీస్లో వేసుకోవచ్చు, లేదంటే మోస్ట్లీ చట్నీస్లో వేసుకుంటే టేస్టీగా లోపలికి వెళ్ళిపోతుంది. కాబట్టి హ్యాపీగా చట్నీస్ రూపంలో తీసుకోండి. సో ఎక్స్టర్నల్ ప్యాక్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి, ఇంటర్నల్గా మనం ఈ విధంగా తీసుకున్నట్లయితే చాలా హెల్దీగా ఉంటుంది. హెయిర్ అనేది హెల్దీగా ఉండాలంటే ఏం చెప్తూ ఉంటాను ఎవ్రీ టైం నేను, హెచ్బీ లెవెల్స్ బాగుండాలి అంటే మనకి ఐరన్ రిచ్ ఫుడ్ తీసుకోండి. ఎవ్రీ టైం రిపీట్ చేస్తూ ఉంటాను. అందుకనే ఐరన్ రిచ్ ఫుడ్ ఎందులో ఉంటుంది, మనకి ఖర్జూరాల్లో ఉంటుంది, బెల్లంలో ఉంటుంది,
అలానే బీట్రూట్, క్యారెట్, ఆకుకూరలు ఉంటాయి కదా. సో ఈ విధంగా మీరు తీసుకున్నట్లయితే మీ డైట్లో మీకు ఆటోమేటికల్లీ హెచ్బి అనేది ఇంక్రీజ్ అవుతుంది. హెచ్బి అంటే హీమోగ్లోబిన్ ఇంక్రీజ్ అవ్వితే ఆటోమేటిక్గా మీ హెయిర్ ఫాల్ కంట్రోల్ అయ్యి రీగ్రోత్ వచ్చి మీ హెయిర్ అనేది చాలా చాలా హెల్తీగా ఉంటుందన్నమాట. మీరు జనరల్గా చూడొచ్చు, ఎవరికైనా బాగా లాంగ్ హెయిర్, వాల్యూమెటిక్ హెయిర్ ఉందంటే వాళ్ళకి ఆటోమేటికల్లీ హెచ్బి లెవెల్స్ అనేవి చాలా బాగుంటాయి. జనరల్లీ లేడీస్కి అయితే 12 గ్రామ్స్ ఉండాలి. మనకు నాకు తెలిసి వాళ్ళకైతే 13, 14 ఉంటే ఖచ్చితంగా అంత లాంగ్ హెయిర్, అంత స్ట్రాంగ్ హెయిర్ ఉంటుందన్నమాట. మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. హెయిర్ ఫాల్ అయిపోతుంది జనరల్గా అంటూ ఉంటారు, హెయిర్ ఫాల్ అయిపోతుంది మేడం, ఎన్ని ప్యాక్స్ వాడినా తగ్గటం లేదంటే వాళ్ళు హెచ్బి లెవెల్స్ చెక్ చేయించుకోవాలన్నమాట. హెచ్బి లెవెల్స్ అంటే 8గా ఉంటే మాత్రం హెయిర్ ఫాల్ అయిపోతుంది. అలాంటప్పుడు సప్లిమెంట్ రూపంలో కూడా తీసుకోండి, నేను చెప్పే ఫుడ్ కూడా తీసుకోండి. సో నేను చెప్పే టిప్స్ అన్ని ప్రతిదీ లేడీస్కి, జెంట్స్కి కూడా ఉపయోగపడతాయి. ఇటువంటి ప్యాక్స్ మనకి కాలేజ్ అమ్మాయిలు కూడా వేసుకోవచ్చు. సో నేను చెప్పే టిప్స్ అన్ని మీ అందరికీ చాలా బాగా ఉపయోగపడతాయి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీ శోభారాణి కేత.